My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఈ సమయంలో తండ్రి శాంటిఫికేషన్ అనే ప్రాసెస్ గురించి, పరిశుద్ధపరచబడుట అనే ప్రాసెస్ గురించి మేము నేర్చుకుంటుండగా మాతోని మాట్లాడి మమ్మల్ని పరిశుద్ధపరచమని, అవును తండ్రి మమ్మల్ని పరిశీలించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, శాంటిఫికేషన్ ప్రాసెస్ బై హోలీ స్పిరిట్. అవునండి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఏ రీతిగా మరి పరిశుద్ధతలోనికి, అలాగే మరి పవిత్రతలోనికి మనం వెళ్ళగలమనే మాటల గురించి మనం ధ్యానించబోతున్నామండి. అవును, పరిశుద్ధత గురించే ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడంటే నాలో, మనలో ఉన్నాడు. ఎస్, ఈజ్ ఆన్ us అండ్ ఇన్ us అంట. పరిశుద్ధాత్మ దేవుడు మన పైన అండి, అలాగే మనలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే, ఆయన ఆత్మ రూపంలో మనలో జీవిస్తున్నాడు. మన ఆత్మ ఆయన ఆత్మతో ఏకమయ్యి మనము ఒక్కటిగా జీవిస్తున్నాం. ఎవరితో? యేసు ప్రభుతో, అలాగే తండ్రి దేవునితో, అలాగే పరిశుద్ధాత్మతో ఏకమై ఉంటున్నామండి. అయితే మరి ఈ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించడం అనేది ఎలా ఆరంభించబడుతుంది అంటే, ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిందే. మరి తెలియని వారికి మళ్ళీ చెప్తున్నానండి. మనం ఎప్పుడైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన పైన ఉన్నాడంటండి. మనల్ని ఒప్పింపచేసేది ఆయనే, మనల్ని దేవుని వైపు ఆకర్షించేది ఆయననే. నిజమైన దేవుడు యేసు తప్ప వేరే దేవుడు లేడని సత్యంలోకి నడిపించేది ఆయనే. ఆయన అప్పటి వరకు మన చుట్టూ తిరుగుతూ మనకి బోధించడానికి ప్రయత్నిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు, మనం ఎప్పుడైతే యేసు ప్రభుని మన నోటితోనూ మన హృదయముతోనూ, యేసయ్యా నువ్వే నా దేవుడవి, నువ్వు తప్ప ఇంకా నాకు ఏ దేవుడు లేడు, నువ్వే నిజమైన దేవుడవని నువ్వు ఎప్పుడైతే నోటితో అంగీకరిస్తావో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసు ప్రభుతో పాటుగా మనలోనికి వస్తాడండి. హల్లెలూయా. అంటే దేవాది దేవుణ్ణి నీ హృదయం పైన మరి ఆసీనుడుగా ఉండటానికి, అధికారిగా ఉండటానికి, నీ జీవితాన్ని ఏలడానికి. అవునండి, అప్పటి వరకు నీ జీవితాన్ని ఏది ఏలిందో, కానీ ఇప్పుడు దేవాది దేవుడు ఏలాలని నువ్వు సమర్పించుకున్న మరుక్షణం నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీతో సహవాసం చేస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడంటే నాలోనా నా పైన, అంటే మీలోనా మీ పైన. ఏ క్షణం నుండి యేసు ప్రభుని దేవుడిగా మరి రక్షకుడిగా నువ్వు అంగీకరించిన మరుక్షణం నుండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న కొన్ని సత్యాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అవునండి, అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, యేసయ్య మనలో ఉన్నాడు, మనం దేవుని శరీరమే ఉన్నాము అనే మాటలు మనకి తెలుసు. మనము కేవలం ఆయన శరీరం మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధ ఆలయముగా కూడా ఉన్నామని మనకి తెలుసండి. కానీ మనము పవిత్రంగా బ్రతుకుతున్నామా, పవిత్రంగా బ్రతకగలుగుతున్నామా అంటే బ్రతకలేకపోతున్నాం. కారణం ఏంటి అనేది ఆలోచన చేస్తూ ఉంటే, మరి మీరే కాదండి మేము కూడా ఆలోచన చేస్తున్నప్పుడు, ఎందుకో తెలీదు ప్రభా, ఎందుకు మనిషి జీవితం ఎంత పరిశుద్ధంగా మరి బ్రతకాలనుకున్నా బ్రతకలేకపోతున్నామో, ఎందుకు ప్రభా అంటే నాకు ఒక వచనం గుర్తొచ్చింది. ఏంటంటే దేవుడు చెప్తున్నాడు,
వీరు ఆవిరి వంటి వారే కదా. ఎవరండి? మనుషులు ఆవిరి వంటి వారే కదే, వాళ్ళు కేవలం మనుషులే కదా, మనుషులే వల్ల తప్పు జరుగుతూనే ఉంటుంది కదా అని దేవుడే మరి కాంప్రమైజ్ అవుతాడంట మన పట్ల. అంటే లైక్ తగ్గించుకుంటాడంట. పోనీలే పిల్లలు, పోనీలే బిడ్డలు, పోనీలే అని చెప్పేసి క్షమించుకుంటూ మరి తను మనల్ని కాపాడుతూ, మరి ఆయన అయితే మనల్ని విడిచిపెట్టట్లేదు, కానీ ఆయన మనల్ని దీవిస్తూనే ముందుకు నడుస్తున్నాడు. హల్లెలూయా, ముందుకి నడిపిస్తున్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. మరి నిజంగా చెప్పాలంటే మరి యేసు ప్రభు వారు కూడా భూలోకంలో వచ్చినప్పుడు, తను సంపూర్ణమైన మనిషిగా వచ్చినప్పుడు, మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే, పరిశుద్ధాత్మ వలననే మరి మేరీ గర్భవతి అయి మరి కుమారుణ్ణి కనింది కదండి. మరి ఏ పరిశుద్ధాత్మ దేవుడు, మరి పరిశుద్ధాత్మ దేవుని మరి సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని వలననే మరి గర్భవతి అయ్యి మరి యేసు ప్రభుని కుమారుడిగా కనింది. అయితే కానీ నిజం చెప్పాలంటే ఎప్పుడైతే మరి బిడ్డ యేసు ప్రభు వారు పుట్టారో, అతను మామూలు మనిషిగానే భూమిపైన జీవించాడు. నిజం చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకొని పుట్టి ఉన్నవాడే, కానీ అతను పరిశుద్ధాత్మ లేకుండా 30 సంవత్సరాలు జీవించడం అనేది జరిగింది. అంటే దేవుడున్నాడు, తండ్రి దేవుణ్ణి కొలుస్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడైతే యేసు ప్రభువులోనికి ఎప్పుడు రావడం అనేది జరిగిందంటే, ఎప్పుడైతే యోహాను ద్వారా మరి రక్షణ పొందుకున్నాడో, అంటే సారీ అండి, క్షమించాలి ఆ మాట నేను వాడకూడదు, కానీ బాప్తిజము మరి తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నాడో, పావరం రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు మరలా యేసు ప్రభువులోనికి వచ్చినాడు. అయితే ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే, క్రీస్తుని మనం అంగీకరించినప్పుడు, యేసు ప్రభువును మనం అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మన ద్వారా మనలో జీవిస్తూ మనము ఏ పాపంలో పడిపోనీయకుండా కాపాడుతూ ఉంటాడు. అది మొదటి పాయింట్ అండి. కానీ యేసు ప్రభు వారి విషయంలో అయితే మరి ఎప్పుడు 30వ సంవత్సరంలో పరిశుద్ధాత్మని పొందుకున్నాడు, కానీ 30 సంవత్సరాల వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తనలో లేకపోయినానో అతను మాత్రం పాపం లేకుండా జీవించాడు. ఇదండి వ్యత్యాసం. పాపం లేనివాడిగా జీవించడానికే ఈ లోకానికి వచ్చాడు. పాపం అనేది అంటకుండా బ్రతికాడు కాబట్టి తన శరీరము ద్వారా కార్చబడిన రక్తము పవిత్రమైన రక్తముగా మరి తను జీవించినంత కాలము కాపాడుకున్నాడు కాబట్టి ఆ రక్తము బలి అర్పణగా మరి కరుణాపీఠం మీద చల్లకరించబడినప్పుడు మరి అద్భుతము జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము కూడా ఆ రక్తము ద్వారా, ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా మనము విమోచించబడ్డామండి. ఇది సత్యం అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే అతను మరి మనిషి రూపంలో వచ్చి పవిత్రంగా జీవించగలిగాడు. మనం మనిషి రూపంలో ఉండి పవిత్రులుగా జీవించలేము కాబట్టి మనకెవరు కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడే కావాలి, ఆయనే కావాలి. కాబట్టి మనకి సహాయం చేస్తాడు, మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఇది తప్పు, అది ఒప్పు అని. అవునండి, తప్పు ఒప్పు తెలియని వాడంటే ఎవరు లేరు ఈ లోకంలో. కానీ అంతరాత్మ అంటారు కదండి, మరి ఆ స్వరానికి మనం వినాలి. వింటే పవిత్రంగా బ్రతుకుతాం, వినకపోతే మనం అటు ఇటు మరి మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ప్రతిరోజు మనం కనీసం ఒక 2-3 తప్పులన్నా పొరపాట్లన్నా మనం చేస్తూ ఉంటామండి. అప్పుడు మనలోకి వెళ్ళి తలంపు వస్తుంది, చేయకూడదు, చేయకూడదు అని చెయ్యొచ్చా చేయకూడదా అనేది ఒకవైపు అయితే, చెయ్యకూడదని కూడా మనకి ఆన్సర్ తెలుస్తుందండి. కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు తెలిసినా కూడా మనం తప్పు చేస్తూ ఉంటాము. మరి ఆ సమయంలో మనం పరిశుద్ధాత్మని దుఃఖపెడతా ఉంటామండి. సో ఆ రకంగా మనం ఏమైపోతామంటే పాపంలో పడిపోతాం, తప్పుల్లో పడిపోతాం, అప్పుడు దేవునికి దూరం అయిపోతాం. ఇలా అండి, నిజంగా మనమైతే రక్షణ కోల్పోము, మనమైతే నిజంగా నరకానికి వెళ్తామని నేను చెప్పను, కానీ మనం ఏమైపోతాం తెలుసండి, దేవునికి దూరంగా మరి జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రార్థన రాదండి ఆ సమయంలో. ఇక మనం తప్పు చేస్తే ఏమనిపిస్తుంది అంటే, ఒక దోషారోపణ అనేది మనల్ని మరి బాధ పెడతా ఉంటుంది. ఎవరో కొట్టినట్టే అనిపిస్తుంది, ఎవరు కొట్టరు, అసలు మనం తప్పు చేసినట్టు కూడా ఎవరికి తెలియదు, కానీ ఎవరో మనల్ని కొడుతున్నట్టు, మనకి అసలు ఏంటంటే నిద్ర పట్టదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కానీ నిజం చెప్పాలంటే అదే నువ్వు పాపం చెయ్యకుండా దేవుడు చెప్పినట్టుగా, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టుగా నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఏమవుతుందో తెలుసా అండి, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నువ్వు కోరుకున్నది నీకు దక్కకపోయినా నెమ్మది ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు అనే తృప్తి నిన్ను ఎంతగా ఆనందింపజేస్తుందండి. కానీ తప్పు చేస్తే మాత్రం నిన్ను బ్రతకనివ్వదు. నువ్వు బ్రతుకున్న చచ్చిన వాడిలాగా అనిపిస్తుంది. నువ్వెన్ని చేసినా
ఏదో వెలితి అనేది కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే యేసుప్రభు వారు మన హృదయంలోకి వచ్చి రావడం వెనకాల ఉన్న కారణమే మనలో ఉన్న వెలితిని తొలగించి ఆయన పూర్ణుడిగా జీవించినప్పుడు ఆయనకు కలిగిందంతా మనకి ఇవ్వడానికి, ఆయన పొందుకున్న సంతోషం, సమాధానం, నెమ్మది, పరిశుద్ధత, ఆయన లక్షణాలన్నీ కూడా మనలో ఉండడానికే ఆయన మనలోనికి వచ్చి ఉన్నాడు, రావాలని కోరుకుంటున్నాడు. అందరూ రక్షించబడాలి, అందరూ ఆయనలాగా లివ్ లైక్ జీసస్ అని కోరుకుంటున్నాడు. మరి నిజం చెప్పాలంటే కానీ అలా మనం జీవించలేకపోతున్నాం. దేవుని లోపల పెట్టుకొని కూడా మనం జీవించలేకపోతున్నాం. అంటే అది కేవలం ఏంటంటే మనిషి వట్టివాడు, మనిషి ఆవిరి లాంటి వాడు, మనిషి వల్ల ఏది కాదు. పౌలు భక్తుడు కూడా ఒక మాట అంటాడు కదండి, మరి ఏది చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదో అదే చేస్తున్నాను, ఈ భయంకరమైన ఈ శరీరం నుండి, అంటే ఈ మృతమైన ఈ శరీరం నుండి నన్ను తప్పించువాడు ఎవరు అని అంటూ ఉన్నాడండి. నిజంగా ఆ మాటకు అర్థము నిజంగా ఆలోచన చేస్తుంటే పౌలు భక్తుడు నిజంగా ఏమన్నా తప్పులు చేశాడా, పాపాలు చేశాడంటే నాకు తెలియదండి. కానీ తను కూడా తన శరీరంని బట్టి, మరి తన ఆలోచనను బట్టో, తలంపులను బట్టో, తను ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టో, తను చెయ్యకూడదు వాటిని చేస్తున్నానయ్యా, చేయాల్సిన వాటిని చేయలేకపోతున్నానని చెప్పేసి అంటున్నాడు. అది పరిచర్యలోనే కావచ్చు, లేకపోతే పనుల విషయంలోనే కావచ్చు, అది ఏ విషయంలోనే కావచ్చు. కానీ చివరికి ఒక మాట అంటాడు, ఈ భయంకరమైన శరీరం నుండి నేను తప్పించేవాడు ఎవరు అని ప్రాధేయపడుతున్నప్పుడు వెంటనే తనకి ఒప్పుకుంటున్న మరలా తన నోటితోనే తనగా మరి ఆలోచించి తెలుసుకుంటున్న మాట ఏంటంటే, ఇంకెవరు, నా తండ్రి, నా యేసయ్య, నన్ను సృష్టించిన సృష్టికర్త నన్ను విడిపించడానికి రెడీగా ఉన్నాడని లోబడుతున్నాడు. అంటే మరి ఆ పరిస్థితిలో చేయకూడని వాటిని చేయబోతున్న సమయంలో దేవా క్షమించు, చేయలేకపోతున్నాను, మరి తప్పించు ప్రభా అని చెప్పేసి అడిగినప్పుడు మరి దేవుడు కాపాడుతా వచ్చాడేమో ఆయనని. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు తన పరుగు పందాన్ని నేను ముగించాను అని చెప్పేసి గొప్పగా చెప్పుకోగలిగాడు. ఈరోజు నువ్వు నేను మనకి దేవుడిచ్చిన పరుగు పందెంలో మనం ముందుకు సాగాలంటే మొట్టమొదటిది పరిశుద్ధతనే ప్రాముఖ్యం అండి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. కొంతమంది అంటారు నేనేం తప్పు చేయలేదని, ఒప్పుకోరండి అసలు. అవును, 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు, అలాగే 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఆలోచన చేసే మాటలు చాలా ఉన్నాయండి. ఏంటంటే మీరు వెలుగు సంబంధిగా ఉన్నారు కాబట్టి చీకటి అనేది మీలో ఉండకూడదు. అవునండి, నేను వాక్యం తీసి చదవట్లేదు, ఎందుకంటే అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్తున్నానండి. మరి ఏమంటాడంటే మీరులో చీకటి ఉంటే మీరు దేవుని సంబంధికులు కాదు, అప్పుడు మీరు అబద్ధికులు అవుతారు అని చెప్తున్నాడు. అలాగే ఇంకొక మాట అంటున్నాడు, మీలో వెలుగే ఉండాలని చూడండి, చీకటికి ఛాన్స్ ఇవ్వకండి అంటున్నాడు. చీకటి అంటే ఏంటండి, మరి మీరు చేయకూడని తప్పులు, చేయకూడని పాపాలు, అంతే అండి, ఇంకేమీ లేదు. మరి అంత మాత్రమే కాదు, ఇతరులని ప్రేమించడం గురించి కూడా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇదిగో మీరు పాపం, అలాగే ఇంకో మాట కూడా అంటున్నాడు, మీలో వెలుగు ఉండాలి, మీలో సత్యం ఉండాలి. అంత మాత్రమే కాదు, మీరు ఇంకొక విషయం కూడా మాట్లాడుతున్నాడు అక్కడ, మీలో పాపం లేదని అంటున్నారే అది అబద్ధం అవుతుంది అని అంటున్నాడు. అంటే వెలుగున్న చోట మరి చీకటి ఉండదు కదండి, మీరు వెలుగు సంబంధిగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు పాపం లేదనే మాట మీరంటే, నాలో పాపం లేదంటే మీరు అబద్ధికులు అవుతున్నారు. ఎందుకంటే పాపం లేని వాళ్ళంటూ ఎవరు లేరు. ఈవెన్ సోలొమోన్ కూడా ఒక చక్కటి మాట అంటాడండి, ఎప్పుడు తెలుసా, మందిర ప్రతిష్ఠిత సమయంలో. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఆయన మందిరాన్ని, అవును, దావీదు మహారాజు కోరుకున్న మందిరాన్ని సొలొమోన్ గారు మరి కట్టిన తర్వాత దాన్ని ప్రతిష్ఠించిన సమయంలో ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు తెలుసా, అయ్యా ఇదిగో అయ్యా, ఈ లోకంలో ఎవ్వరు కూడా పరిశుద్ధులు లేరు, ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు. ఈవెన్ రోమీలో రాసిన పత్రికలో కూడా మనకు తెలుసు కదండి, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. నిజమే. కానీ అక్కడ ఈ సొలొమోన్ ఏమంటున్నారంటే, అయ్యా మరి పరిశుద్ధులు ఒక్కరు కూడా లేరు ప్రభా, మరి పవిత్రంగా ఎవరు బ్రతకలేరు, తప్పు చేయకుండా ఎవరు ఉంటారు కదా ప్రభా, ఈ లోకంలో ఉన్న మనుషులంతా తప్పు చేసేవాళ్లే, వాళ్ళకి చేసే స్వభావమే ఉంటుంది, చేయకుండా ఉండలేరు. కాబట్టి వాళ్ళు తప్పులు తెలుసుకొని నీ వైపు, అంటే ఈ మందిరం వైపు, అంటే దూరంగా ఉన్న వాళ్ళు ఈ మందిరం వైపు, అంటే ఆ దిక్కు వైపు, దానిలాగా మరి ఆ మందిరం వైపు తీసుకొని ప్రార్థన చేసినట్టుగా మరి ఆ తండ్రి దేవుని జ్ఞాపకం చేసుకుని మందిరం వైపు చూసో, మందిరం వైపు నిలబడో, లేకపోతే మందిరంలోకి వెళ్ళో, ఆయన సన్నిధికి వెళ్ళో ప్రార్థించినప్పుడు అయ్యా వారి పాపను క్షమించు అని సొలొమోన్ గారు చక్కటి ప్రార్థన చేస్తాడండి. అప్పుడు మరి తండ్రి దేవుడు జవాబు కూడా ఇస్తాడు. రిప్లై ఇచ్చినప్పుడు మరి దర్శనపూర్వకంగా మాట్లాడినప్పుడు నువ్వు చెప్పిన ప్రతి ప్రార్థనకి నేను జవాబిస్తున్నాను అని అంటాడు. అంటే దాని అర్థం అక్కడ ఎన్ని ప్రార్థనలు అయితే చేశాడో సొలొమోన్, అందులో ఈ ప్రార్థన కూడా చేసినప్పుడు అప్పుడు
అప్పుడు అవును నా తట్టు జనులు తిరిగితే నేను వాడిని క్షమిస్తాను. అదే కదండి మనం ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటాం. ప్రభా నీ తట్టు తిరిగిన ఎడల నువ్వు మా తట్టు తిరుగుతానంటావు కదా ప్రభా. ఇదిగో తండ్రి మరి తగ్గించుకొని నీ వైపు తిరిగి పాపం చేసిన వాళ్ళు ఎవరైనా సరే తమ్ము తగ్గించుకొని ఒప్పుకొని నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తే ఒప్పుకుంటాను, క్షమిస్తాను అంటున్నావు కదా అని ప్రార్థన చేస్తలేమా అండి? మనం చేస్తున్నాం. అలాగే మరి ఇక్కడ కూడా పాపం లేని వారంటూ ఉండరు, కానీ మరి దేవాది దేవుడు చెప్తున్నాడంటే మీరు ఒప్పుకోవాల్సిన వారిగా, మరి పాపం లేదంటే అబద్ధికులు అవుతారు కాబట్టి పాపం ఉందని ఒప్పుకొని విడిచిపెట్టండి అని కూడా మరి అక్కడ చెప్తున్నాడు. అయితే మరి ఈ తెస్సలోనిక రాసిన పత్రికలో చూస్తే 4వ అధ్యాయం 3వ వచనం నుండి మరి ఒక 2-3 వచనాలు చూస్తామండి. మీరు పరిశుద్ధులౌటకే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తము. చూడండి, పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. ఇక్కడ జారత్వం అనే ఒక పాపం గురించి రాయబడింది, కానీ ఇంకెన్నో పాపాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏ పాపం కూడా చేయకుండా పరిశుద్ధంగా ఉండడమే మరి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మీలో ప్రతివాడును దేవుని ఎరుగనని అన్యజనుల వలె ఉండకుండా మరి పరిశుద్ధంగా ఉండమని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 7వ వచనం చూస్తే పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషులను ఉపేక్షించుచున్నాడు కాదు, కానీ దేవుడు పంపిన పరిశుద్ధాత్మనే ఉపేక్షిస్తున్నాడు. ఇక్కడ మనం పరిశుద్ధాత్మ గురించి మరలా మనం మాట్లాడబోతున్నామండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ మీరు దేవుణ్ణి నమ్ముకొని దేవునిలో రక్షణ పొందుకొని దేవుని కోసం జీవిస్తూ మరి ముందుకు సాగుతున్న సమయంలో తప్పు చేస్తే యోహాను సువార్త 1 యోహాను పత్రికలో చెప్పినట్టుగా మీరేం చేయాలంటే తప్పులు ఒప్పుకొని ప్రభా క్షమించమని అడిగితే ఆయన క్షమించడానికి నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మన పాపములు క్షమిస్తాడండి. అదొక పాయింట్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అలాగే ఇక్కడ పరిశుద్ధంగా జీవిస్తూ పాపంలో పడిపోయి దాని గురించి ఆలోచించకుండా మనస్థానుసారంగా అలాగే పాపంలో ముందుకు సాగితే మనం ఎవరిని తృణీకరిస్తున్నామంట తెలుసా అండి? ఎవరిని రిజెక్ట్ చేస్తున్నామంట అంటే దేవుణ్ణి కాదు, కానీ మరి మనుషులని కాదు, కానీ పరిశుద్ధాత్మని రిజెక్ట్ చేస్తున్నామంటే. ఎవరా పరిశుద్ధాత్ముడు అంటే, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు నీలో వచ్చి జీవిస్తున్న పరిశుద్ధాత్మనే నువ్వు తృణీకరిస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, నేర్పిస్తాడు, బోధకుడుగా ఉన్నాడు, ఆదరిస్తాడండి, మనకి తండ్రిగా ఉంటాడు, తల్లిగా ఉంటాడండి. ఆయన నుండి వచ్చే మాటలు గొప్పగా ఉంటాయండి. మనకి ఏ సిచ్యువేషన్లో ఏమి కావాలో జ్ఞాపకం చేస్తాడు. మనల్ని ఓదార్చే వాళ్ళు లేనప్పుడు ఆయన ఓదార్పై ఉంటాడు. అలాంటి వ్యక్తిని, అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీలో ఉన్నప్పుడు మరి నువ్వు గ్రహించకుండా నీ ఇష్టానుసారంగా అవును పాపం చేసినప్పుడు ఆయన ఒప్పిస్తాడు. నువ్వు ఒప్పుకోకుండా అలాగే నువ్వు పాపంలో ముందుకు సాగితే నువ్వు ఎవరిని తృణీకరిస్తున్నావు అంటే ఒక మనిషినో ఒక వ్యక్తినో కాదు, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మనే నువ్వు తృణీకరిస్తున్నావు. నిజం చెప్పాలంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తాడంట, బాధపడతాడంట, వేదన పడతాడంట, ఏమి చేయలేక ముడుచుకొని ఉంటాడటండి. ఆలోచన చేయండి, అది ఎంత బాధాకరమైన విషయం. నీలో ఉన్న దేవాది దేవుని నువ్వు బాధ పెడితే నీకు వచ్చేది ఏమైనా ఉంటుందా అని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని అందులో ఆనందమే మనకు బలము కదండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆనందంలోకి నడిపించినప్పుడు మనకి బలం వస్తుందంట, ధైర్యం వస్తుందంట. అలాంటిది ఆయనని దుఃఖపరిస్తే మనము కూడా దుఃఖకాంతరమైపోతాం జీవితాంతం అండి. ఇంకా మనల్ని బయటకి లాగే వాళ్ళే ఉండరు. ఇంకా మరి మనం దేవుని వైపు తిరగడానిక మనకు మనస్సు రాదు, పశ్చాత్తాపము రానే రాదు, బండలం అయిపోతాము. పాపం పెరిగి 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 పండిపోయి ఏమైపోతుందంటే బండబారిపోతామండి. ఇక పాపం చేస్తున్నట్టే అనిపించదు. మొదట్లో ఏమనిపిస్తుంది తెలుసా? అయ్యో తప్పు చేశానని భావం అనిపిస్తుంది. అయ్యో చేయాల్సింది కాదే అనిపిస్తుంది. కానీ అలా పాపం అలవాటు అయిపోతూ ఉంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా అండి? ఇక్కడ రాయబడినట్టుగా మొదటి వారిలాగా మరి క్రైస్తు లేనప్పుడు ఎలా జీవించామో అలా అయిపోతామండి. అప్పుడు అన్యులకి మనకి తేడా లేదు. క్రైస్తవుడిని పొందుకున్న నీకును క్రైస్తవుడిని పొందుకోలేని బయట వారికి తేడా లేకుండా మామూలు జీవితాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోతూ ఉంటావు. అప్పుడు మరి ఆయన రక్తం వ్యర్థమైపోతుంది. ఒక మాట ఉంటుంది ఏంటి తెలుసా? అలాంటి పరిస్థితులు అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి? క్రీస్తునంట మరలా సిలువ వేయడం అని ఒక దగ్గర రాసిపడి ఉంటుందండి. సిలువ వేయడం అనేది బాగానే ఉంది, మన కోసం మరలా సిలువ వేస్తున్నాం దేవుని అనే మాట బాగానే ఉంది. కానీ ఇంకో భయంకరమైన మాట ఉంది. ఏంటంటే మనమంట తెలిసి చేస్తే పడిపోయిన స్థితిలో లేవకుండా అలాగే దిగజారిపోతే మన సాక్షికి మనం లోబడకపోతే పరిశుద్ధాత్మ దేవునికి మరి మనం విధేయత చూపించకపోతే ఏమైపోతున్నామంటే, ఏం చేస్తున్నామంటే మరి
దేవాది దేవుని యేసు ప్రభువునంట మనం కాళ్ళతో తొక్కుతున్నామటండి. నిజంగా మీకే కాదు, ఈ మాట ఈరోజు నన్ను కూడా కదిలిస్తుంది. ఎందుకంటే చేయకూడదని ఎన్నో నేను చేస్తూ ఉంటాను, చేయాలి అనుకునేవి ఏవి చేయలేకపోతున్నామని ప్రతిరోజు మేము బాధపడుతూనే ఉంటామండి. నిజంగా మేము మనుషులమే, మేము మీలాంటి వారమే, మేము బలహీనలమే. మీరేదో మేము బోధిస్తున్నామని మేమేదో పరిశుద్ధంగా ఉన్నామంటే కాదండి. మాలో కూడా ఎన్నో తప్పులు, ఎన్నో బలహీనతలు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. ఎన్నో సమస్యలు మేము కూడా ఎదుర్కోవాల్సిన వారముగా ఉన్నాము. కానీ దేవాది దేవుని కృప చొప్పున నిలబడుతూ ముందుకు సాగడానికి దేవుడిచ్చిన వాక్యాలని, మరి దేవుడిచ్చిన ఈ సత్యాల్ని మేము మరి పాటిస్తున్నాము. కాబట్టి అప్పుడు మేము మీ ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతున్నాం. ఇక్కడ మీకు మాకు వ్యత్యాసం ఏమీ లేదండి. ఒకటే వ్యత్యాసం ఏంటి అంటే, మీకు తెలియదేమో మేము చెప్తున్నామేమో, మాకు తెలిసేమో మేము పాటిస్తలేమేమో, ఇంతే అండి తేడా. మేము తెలిసి పాటించకపోతే మరి అది పాపమే. మీకు తెలియదు కాబట్టి అది తప్పులో పడదు, కానీ మేము చెప్పినప్పుడు మీరు విని పాటించకపోతే మరలా మీరు కూడా తప్పులో పడతారు. కాబట్టి మనకి తెలియడం ముఖ్యం కాదు, చెప్పడం ముఖ్యం కాదు, కానీ పాటించడం ముఖ్యం. అది విధేయత చూపించడం అనేది ప్రాముఖ్యమైనదండి క్రైస్తవ జీవితంలో. నేను దేవుని బిడ్డను, దేవుణ్ణి నమ్ముకున్నాను అంటే మనము ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ తండ్రి దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా, కన్ను రెప్ప పాటున మరి కూడా మర్చిపోకుండా మనల్ని చూస్తున్న దేవాది దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. మరి విడువను ఎడబాయను అనే మాట ఆయనైతే పొల్లిపోకుండా నిలబెట్టుకుంటాడు. మాట మార్చే దేవుడు కాదు. మరి ఎవరు విడిచేస్తున్నారు అంటే మనమే విడిపేస్తాను. ఒక మాట గుర్తొస్తుందండి. కొత్తగా రక్షణలోకి వచ్చిన సమయంలో, అంటే దేవుని నమ్ముకున్న మొదటి దినాలలో, మరీ మొదటి అంటే ఇంకా ఫస్ట్ మంత్లోనండి, మరి రక్షణ పొందుకొని ఒక నెల రోజులు అవుతుందేమో, అప్పుడు నేను దేవుని ప్రేమను రుచి చూడడం ఆరంభిస్తూ ఉన్న సమయం. అంటే దేవుని అయితే నమ్ముకున్నాను ఫస్ట్లో, మరి వెంటనే దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రార్థనలు చేసుకుంటూ బైబిల్ చదువుతున్న సమయంలో ఆయన ప్రేమను నేను ఆస్వాదిస్తూ ఉన్నాను. ఈ లోక ప్రేమ కంటే శ్రేష్టమైన ప్రేమని నేను రుచి చూడడం ఆరంభించిన తర్వాత నాకేమనిపించిందంటే, ఒక మనుషుల ప్రేమ కోసం, ఒక వ్యక్తి కోసం నేను చనిపోవాలనుకున్నానండి. అది నా సాక్ష్యం. కానీ దేవాది దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి, ఆయన ప్రేమ ఎట్లయిపోయిందంటే నేను అన్నీ మర్చిపోయేలాగా చేసేసిందండి. నా జీవితం, నా గతం అంతా కూడా మర్చిపోయేలాగా చేసినప్పుడు నేను ఒక మాట అన్నాను. తెలియని తనంతో అన్నానో తెలిసి అన్నానో అని కాదు, కానీ నాకు తెలియకనే అన్నానండి. ఇప్పుడు తెలుసు, అప్పుడు అసలు అది కూడా తెలీదు. ఏమన్నాను తెలుసా అండి? ప్రభా, నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను అన్నాను. అంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? తండ్రి దేవుడు అంట నన్ను విడిచిపెడతాడంట, నేను ఆయనను విడిచిపెట్టానంట. నాకు తెలియదు కదా ఆయన విడవడు ఎడబాయడు అనే వాగ్దానం నాకు అప్పటికీ తెలీదు. ఆయన ఒక్కసారి మన హృదయంలోకి వచ్చాడంటే ఆయన ఎప్పటికీ మనతో ఉంటాడన్న సత్యాలు నాకు తెలియదు. కాబట్టి అంత అవగాహన అప్పటికీ నాకు లేదు. కాబట్టి ఆయన ప్రేమను మాత్రం రుచి చూస్తున్న నేను ఏమంటున్నానంటే, నిజమే లోకానుసారమైన మనుషులు, లోకంలో ఉన్నవారు అంటే మనుషులే, అంటే లోకంలో ఉన్న మనమైనా అందరం అండి, నిజంగా ఒక వ్యక్తి కోసం నువ్వు నాకు దక్కకపోతే నేను చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంటారు కదండి. ఆ రకంగా నాకు తెలియదు, కానీ నేను ఒక మాట అన్నాను, ప్రభా ఎవరి కోసమో చచ్చిపోవాలనుకున్నాను, ఇప్పుడైతే నేను చచ్చిపోను, ఎవరి కోసమో చచ్చిపోను, కానీ నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టానని చెప్పేసి ఒక ఒప్పందం లాగా నేను మాట పలికానండి. అంటే అది కూడా ఒప్పందం అంటే ఏదో వాగ్దానం అని కాదు, కానీ నా హృదయంలోకి వెళ్ళి వచ్చిన మాట. ఆ తర్వాత దేవునిలో అలా ఎదుగుతూ ముందుకు సాగుతూ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనమే ఆయనని విడిచిపెడతాము. అన్నీ అనుభవించి ప్రేమ చూసి ఆయన ఏంటో తెలిసి కూడా, ఆయనకున్న యోగ్యత తెలిసి కూడా మనము మన స్థితిలో మరలా పడిపోతాము. దేవునికి మనం దూరం అవుతాము, మన పాపంలో మనమే కొట్టుకుపోతాము. కానీ ఆయనైతే మనల్ని విడిచిపెట్టాడు అని తర్వాత తెలుసుకున్నాను. నవ్వుకున్నాను ఫస్ట్లో. ప్రభా క్షమించని కూడా తెలిసి తెలియని తప్పులు నా ద్వారా జరిగినప్పుడు ఒప్పుకున్నాను. అప్పుడు ప్రభా ఏంటి ప్రభా, ఇదేంటి ప్రభా, క్రైస్తవులంటే పరిశుద్ధులు కదా, క్రైస్తత్వం అంటే పరిశుద్ధత కదా ప్రభా, ఇదేంటి ప్రభా, మళ్ళీ తప్పులే, మళ్ళీ పాపాలే, 10 మందికి బోధిస్తున్న కాలంలో మళ్ళీ నేను పడిపోతున్నా, ఏంటి ప్రభా అన్నప్పుడు అప్పుడు దేవాది దేవుడు యోహాను పత్రికలోకి వెళ్ళి దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఏంటంటే, పాపం లేకుండా అయితే మనం ఉండము. నిజమే అండి, ఇవన్నీ ఆదరణ కలిగిస్తున్నాయి కదండి, ఊరటనిస్తున్నాయి కదా. నిజమే, నేనైతే నిజం చెప్తున్నానండి, పాపం గురించి చెప్పడం నాకు అంతగా ఇష్టం లేదు, కానీ పాపం గురించి తెలియాల్సిన అవసరం ఉందా లేదా అంటే, పాపం తెలియని వాడంటే ఎవరు లేడు. కానీ పాపంలో పడిపోయిన వారిని ఎలా లేవనెత్తాలండి, మన బాధ్యత ఎలా ఉంది అనేది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాము. అందరము పాపలమే, అందరము తప్పు చేస్తున్న వారమే, కానీ తప్పు ఒప్పుకొని దేవుని వైపు తిరగాల, వారిని కూడా మనం తిప్పాలా, బయట ఉన్నవారిని దేవుని వైపు తిప్పాలా, పడిపోతున్న మనము లేవాలా,
ఒకరు తెలిసిన వాళ్ళు పడిపోతే లేవనెత్తాలా, ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలా. అవునండి, దేవుడు ఎంత గొప్ప అధికారం ఇచ్చాడు తెలుసా అండి. అధికారం గురించి మనం గొప్పగా దేవుడు నాకు ఈ అభిషేకం ఇచ్చాడు, ఈ తలాంతి ఇచ్చాడు, ఆ తలాంతి ఇచ్చాడు. అన్నిటికంటే శ్రేష్టమైన తలాంతి ఏంటి తెలుసా అండి? దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు, ఒక అధికారం ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. నువ్వు క్రైస్తవుడవైతే, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని శిష్యుడవైతే ఏంటి తెలుసా? ఇదిగో నేను క్షమించినట్టుగా నువ్వు కూడా ఇతరులని క్షమించాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెవరినైతే క్షమిస్తావో నేను వాడిని క్షమిస్తానంటున్నాడు. సో ఇప్పుడు మనం చేయాల్సిన గొప్ప అద్భుతం ఏంటంటే స్వార్థలోనికి వాళ్ళని నడిపించడం ఒక్క పని అయితే, వాళ్ళని రక్షించడానికి వారికి స్వార్థ ప్రకటించడం ఒక ఎత్తు అయితే, ఇలా ఆదరణ కలిగించే మాటలు చెప్పడం ఒక ఎత్తు అయితే, వారి కోసం మనం ప్రార్థన చేయడం, ఇవన్నీ ఒక్క వైపు పెడితే, నీకు తెలిసి తెలియని వారు ఎవరైనా తప్పులలో పాపులలో ఉండి నీకు అన్యాయం చేసిన వారే కావచ్చు, నువ్వు వారిని క్షమిస్తేనంట వారిని దేవుడు క్షమిస్తే, ఇంకా వారిని దేవుడు క్షమిస్తాడు. వారిని దేవుడు క్షమిస్తే ఇంకేముందండి, పరలోకానికి వెళ్ళిపోతారు. నువ్వు క్షమించడం ద్వారా వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు, నరకం నుండి తప్పించబడతారు. ఇంత గొప్ప అధికారం నీకు నాకు ఇచ్చినాడు కాబట్టి అది కూడా పరిశుద్ధాత్మ సహాయంతోనే జరుగుతుందండి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరంటే తెలుసా? స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అంటే ఆయన కృప గల దేవుడు మనలో ఉన్నాడు. అంటే మనం ఆ కృపని మనం పొందుకొని, నీ కృప నాకు చాలు ప్రభా అని మనము ఏదో నింపుకొని కాదండి, ఆ కృపని పంచాల, ఆ కృపని ఇతరులకి మనం ఇవ్వాలి. ఆ కృప ద్వారా ఇతరులకు కూడా రక్షించబడే మార్గాలలాగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ ఉన్నాడు. ఆ ప్రేమని పొందుకున్నాం మనం. ఇతరులకి ప్రేమను పంచినప్పుడు ఆ ప్రేమను బట్టి వాళ్ళు దేవునికి ఆకర్షించబడితే అదండి నిజమైన పరిశుద్ధాత్మ కార్యములు. అలా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, నీ పైన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, హల్లెలూయా, మరి మనము నిజముగా దేవుని బిడ్డలుగా జీవించగలుగుతాము. మరి దేవుని చిత్తాన్ని కూడా మనం చేస్తాము. మరి మనం దేవుని చిత్తం ఏంటని తెలుసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తప్ప మరి ఇంకేది కాదని దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ తెస్సలోనిక రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఇంకా కొన్ని వచనాలు మనం చూస్తే, అక్కడ మరి 13వ వచనం నుండి మరి కొన్ని వచనాలు చదువుదామండి ముగింపులో. ఏంటంటే మరి ఉన్నారు అంటే ఆర్పాటంతోనూ మరి ఆ దేవుడు రెండో రాకళ్ళు రాబోతున్నప్పుడు మనము దేవునితో సదాకాలం ఉండాలి అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు. ఇది గుర్తుంచుకోండి. నువ్వు చేసిన సేవ కాదు, నువ్వు చేసిన ప్రార్థనలు కాదు. అఫ్కోర్స్ అవన్నీ కూడా అవసరం అండి. మరి అవన్నీ చేస్తేనే మనం నిలబడగలుగుతాము. కానీ మనకు కావాల్సిందల్లా సదాకాలము ఆయనతో ఉండాలి అంటే కేవలం ఒక్కటే సర్టిఫికేట్ మనలో ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధత. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధతని మనం కోల్పోయిన ప్రతిసారి, తప్పు చేసిన ప్రతిసారి దేవుడు నమ్మదగిన దేవుడని ఒప్పుకొని విడిచిపెడితే మనకి జవాబు ఉంటుందండి. మరి మరొక్కసారి ఈ సమయంలో మీతో మాట్లాడుతున్న చివరి మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ఈ క్షణంలోనే మనం ఒప్పుకుందామా? మన పాపాలు ఒప్పుకుందామా? మనం చేసిన తప్పులను ఒప్పుకొని దేవుని క్షమాపణ కోరుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటను విన్నారో, పరిశుద్ధత గురించి మాకు తెలియక కాదు ప్రభా, తెలిసి కూడా తప్పు చేస్తున్నాం తండ్రి. ఆ రీతిగా నేను ఎన్నోసార్లు తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించి నన్ను కరుణించు దేవా. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా పరిశుద్ధతను కోల్పోతున్నాం అనే బాధతో ప్రభా నీ వైపు తిరగలేకపోతున్నారో, అయ్యో బాధతో కృంగిపోతున్నారో, నైనా తని బండవారిపోయి ఉన్నారో, వారందరినీ ఈరోజు మీరు దర్శించి నీ పరిశుద్ధత అనే కవచం వారికి ధరింపచేసి నీ రక్తపు కోటతో ప్రభా వారిని ముద్రించి నైనా వారిని కడిగి పరిశుద్ధపరిచి సదాకాలము నీతో ఉండే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి నాకును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.